తాజాంశం చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో రసవత్రంగా మారాయి. దివంగత సీఎం జయలలితకు నమ్మిన బంటు అయిన పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో పన్నీర్ సెల్వం డీఎంకే కండువా కప్పుకున్నారు. పన్నీర్ సెల్వంతో పాటు ఆయన మద్దతుదారులకు స్టాలిన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పన్నీర్ సెల్వంను అన్నా డీఎంకేలో తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదంటూ పళనిస్వామి ఇటీవల తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్ మద్దతుదారులు డీఎంకే టీవీకేలో చేరుతుండటంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. రాజకీయ మనుగడ కోసం ఆయన డీఎంకేలో చేరినట్లు సమాచారం. డీఎంకేకు ప్రధాన ప్రత్యర్థి అయిన అన్నా డీఎంకే పార్టీలో జయలలితకు అత్యంత విధేయుడిగా పన్నీర్ సెల్వం ఉండేవారు. జయలలిత జీవించి ఉన్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో 3 సార్లు ఆమె స్థానంలో తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేశారు. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు పన్నీర్ సెల్వం కేబినెట్ మీటింగ్లలో ఆమె ఫోటోను టేబుల్ మీద పెట్టుకుని కూర్చునేవారు. సీఎం కుర్చీని ఖాళీగా ఉంచేవారు. జయ మరణం తర్వాత పార్టీలో బలమైన నేతగా ఎదిగిన శశికళ పన్నీర్ సెల్వంతో బలవంతంగా రాజీనామా చేయించారు. శశికళ జైలుకు వెళ్లిన తర్వాత పళనిస్వామి సీఎం అయ్యారు. అప్పటి నుంచి పన్నీర్ సెల్వం అన్నా డీఎంకేకు దూరమయ్యారు. తాజాంశం చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాలు రసవత్రంగా మారాయి. దివంగత సీఎం జయలలితకు నమ్మిన బంటు అయిన పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో పన్నీర్ సెల్వం డీఎంకే కండువాను కప్పుకున్నారు. పన్నీర్ సెల్వంతో పాటు ఆయన మద్దతుదారులకు స్టాలిన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పన్నీర్ సెల్వంను అన్నా డీఎంకేలోకి తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదంటూ పళనిస్వామి ఇటీవల తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్ మద్దతుదారులు డీఎంకే టీవీకేలో చేరుతుండటంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. రాజకీయ మనుగడ కోసం ఆయన డీఎంకేలో చేరినట్లు సమాచారం. డీఎంకేకు ప్రధాన ప్రత్యర్థి అయిన అన్నా డీఎంకే పార్టీలో జయలలితకు అత్యంత విధేయుడిగా పన్నీర్ సెల్వం ఉండేవారు. జయ జీవించి ఉన్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో 3 సార్లు ఆమె స్థానంలో తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేశారు. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు పన్నీర్ సెల్వం కేబినెట్ మీటింగ్లలో ఆమె ఫోటోను టేబుల్ మీద పెట్టుకుని కూర్చునేవారు. సీఎం కుర్చీని ఖాళీగా ఉంచేవారు. జయ మరణం తర్వాత పార్టీలో బలమైన నేతగా ఎదిగిన శశికళ పన్నీర్ సెల్వంతో బలవంతంగా రాజీనామా చేయించారు. శశికళ జైలుకు వెళ్లిన తర్వాత పళనిస్వామి సీఎం అయ్యారు. అప్పటి నుంచి పన్నీర్ సెల్వం అన్నా డీఎంకేకు దూరమయ్యారు.